14th చాప్టర్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో మెయిన్గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: మీన్, మీడియన్, మోడ్. సో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు మోడ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ ఇయర్ కూడా మోడ్ పైన క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా ఈ ఇయర్ మీడియన్ పైన 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువ, లేదా మీన్ కూడా మోడ్ కూడా రావచ్చు. మోడ్ అయినా రావచ్చు, మీన్ అయినా రావచ్చు, మీడియన్ అయినా రావచ్చు. డెఫినెట్గా ఈ 3 నేర్చుకుంటే గ్యారంటీగా మీకు 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటటువంటి వేలో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంప్లీట్ వీడియో చూడండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అన్నాడు. సో చూడండి, ఇది హారిజాంటల్గా ఇచ్చింది. ఇక్కడ హారిజాంటల్ని మనం ఏం చేయాలి, జస్ట్ కాలమ్స్ ఆర్డర్లో రాసుకోవాలి, వర్టికల్గా రాసుకోవాలి. చూడండి, క్లాస్ ఇంటర్వల్ ఫస్ట్ ప్రాబ్లం, క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ చాలా 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 సింపుల్, అంటే చాలా సింపుల్. ఇది మీకు ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయవచ్చు. చాలా సింపుల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ బుక్లో చాలా ఈజీ కాన్సెప్ట్ ఏదంటే మోడే. సో చూడండి, ఏముంది క్లాస్ ఇంటర్వల్ ఏముంది చూడండి, 0 to 10 ఇట్లా లైన్స్ కొట్టుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. 10 to 20, 20 to 30, 20 to 30, 30 to 40, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. ఇవి క్లాస్ ఇంటర్వల్స్. చూడండి, నేను ఉన్న డేటాని ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ హారిజాంటల్గా ఉంటే నేను వర్టికల్గా రాస్తున్నా. ఫ్రీక్వెన్సీ చూడండి, 7, 14, 13, 12, 20, 11, 15, 8. చూడండి, మీరు ఇట్లా వర్టికల్గా రాసిన తర్వాత మోడ్ని, సో ఇచ్చినటువంటి 2 హారిజాంటల్ కాలమ్స్ని వర్టికల్గా రాసుకోవాలి. అంతే, మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. సో చూడండి, క్లాస్ ఇంటర్వల్ కాకుండా ఫ్రీక్వెన్సీని చూడండి, నా ఫింగర్ చూస్తున్నా చూడండి. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇక్కడ హైయెస్ట్ 7, 14, 13, 12, 20, 11, 15, 18. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూని ఏమనండి, F1 అనండి. సో F1కు ముందున్న వాల్యూని ఏమనండి, F0 అనండి. 1కు ముందున్న వాల్యూ 0, O అనకండి, 0 అనండి. F1 తర్వాత ఉన్నటువంటి 1 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 2. సో చాలా సింపుల్. సో చూడండి, వెరీ 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 సింపుల్. దీంట్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ F1, దానికి ముందున్న ఫ్రీక్వెన్సీ వాల్యూ F0, F1 తర్వాత ఉన్నటువంటి వాల్యూ F2. సో చూడండి, ఇప్పుడు దీన్ని ఇట్లా హైలైట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లోయర్ క్లాస్ ఇంటర్వల్ లోయర్ బౌండరీని ఏమంటాం, L అంటాం. సో ఇక్కడ చూడండి, ఈ ద డిఫరెన్స్ ఆఫ్ కాన్సెక్టివ్ లోయర్ బౌండరీస్, ద డిఫరెన్స్ ఆఫ్ కాన్సెక్టివ్, ఏవైనా కాన్సెక్టివ్ అంటే వరుస, పక్కన ఏవైనా తీసుకోండి, యాజ్ యువర్ విష్. 20 - 10 అంటే ఎంత? సో దీన్నే మనం H అంటాం. H ఈజ్ ఈక్వల్ టు 10, H వాల్యూ 10. సో మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తున్నా చూడండి, హారిజాంటల్గా ఇచ్చినటువంటి కాలమ్స్ని వర్టికల్గా రాసుకోండి, అంతే మీరు చేయాల్సిన పని. సో అడ్డంగా ఇచ్చినటువంటి వాటిని నిలువుగా రాసుకోండి. నిలువుగా రాసుకున్న తర్వాత ఫ్రీక్వెన్సీలో ఏ వాల్యూ అయితే హైయెస్ట్ ఉంటుందో చూడండి, 7, 14, 13, 12, 20, 11, 15, 8 అని. దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత, 20. హైయెస్ట్ వాల్యూని ఏమనాలి మనం, F1 అనాలి. దానికి ముందున్న ఫ్రీక్వెన్సీని ఏమనాలి, F0 అనాలి. దాని తర్వాత ఉన్న దాన్ని ఏమనాలి, F2 అనాలి. సో F1 ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తున్నామో ఆ క్లాస్ ఇంటర్వల్ లోయర్ బౌండరీని ఏమనాలి మనం, L అనాలి. సో చూడండి, H అంటే ఏంది, సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. సో చూడండి, వీటిపైన 14th చాప్టర్లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్గా ఒక 4 మార్క్స్ టైప్ క్వశ్చన్ వస్తుంది. రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ గ్రూప్ డేటా మోడ్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ టర్మ్స్ అంటారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా
4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ వస్తుంది. సో ఈ F1 ఉన్న లోయర్ బౌండరీ మనం ఏమంటాం L అంటాం. H అంటే ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ కాన్సెక్టివ్ లోయర్ బౌండరీస్ ఆర్ అప్పర్ బౌండరీస్. ఇవి రెండు అయినా చూసుకోండి మీరు. 30 - 20 అంటే 10 వస్తుంది. సో ఇప్పుడు మాడ్ ఫార్ములా రాసుకోండి. మాడ్ ఇంకా మీకు క్లారిటీ కావాలంటే చూసుకోండి, ఈ వాల్యూస్ రాసుకోండి. F1 అంటే F1 is equal to 20, F0 is equal to 12, F2 is equal to 11, H is equal to 10. So mod formula, mod is equal to L plus F1 minus F0 by 2F1 minus half. దీన్ని డిఫరెంట్ రాస్తారు, మీరు ఇట్లా రాసుకోండి. F1 plus F0 plus F2 into H. ఇది ఫార్ములా. ఇక్కడ రాసుకున్నటువంటి మన వాల్యూస్, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. mod is equal to mod L అంటే చూడండి, L is equal to 40. L is equal to 40 plus F1 అంటే చూడండి 20 minus 12 is divided by 2 into 20 minus half. F0 అంటే 12, F2 అంటే 11 into H అంటే 10. సో చూడండి 40 plus 20 minus 12 అంటే ఎంత అండి 8 is divided by 20 2s అంటే 4, 0 ఉంది కాబట్టి 0 రాసుకోండి. 20 2s 40. ఇవి రెండు పాజిటివ్ సింబలే కాబట్టి యాడ్ చేయండి. 12 plus 11 ఏమవుతుంది 23 అవుతుంది. 23 into 10. 23 into 10. సో చూడండి నెక్స్ట్ స్టెప్ 40 ప్లస్ ఇది ఇటు మల్టిప్లై చేసుకోండి. 8 10 80. 40 minus 23 17. 17 1 17. 17 4 68. 17 5 85. 85 పాసిబిలిటీస్ లేదు మనకు. 17 4 68. 4 68. 68 అంటే ఎంత ఉందండి చూడండి 68. ఇక్కడ 80 ఉంది. 80 minus 68 12 వస్తుంది. పుట్ ద డెసిమల్ పెట్టండి 120 అవుతుంది. 7 తీసుకోండి. 17 7 119. డెసిమల్ ఆఫ్టర్ 1 digit ఈజ్ ఎనఫ్. డెసిమల్ తర్వాత ఒక డిజిట్ చాలు మనకు దీంట్లో. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్. సో చూడండి mod is equal to 40 plus 4.7. యాడ్ చేయండి. 40 plus 4 ఎంత 44. 44.7. సో therefore mod is equal to 44.7. 44.7 చూడండి. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ ఇది మోడ్. సో చూడండి ఇచ్చినటువంటి రెండు అడ్డంగా ఉన్నటువంటి హారిజాంటల్ లైన్స్ని మీరు వర్టికల్గా నిలువుగా రాసుకోండి. అడ్డంగా ఉన్నటువంటి వాటిని నిలువుగా రాసుకోండి. నిలువుగా రాసుకున్న తర్వాత స్టెప్ 2 మీరు ఏం చేయాలంటే చూడండి ఫ్రీక్వెన్సీలో ఏ వాల్యూ హైయెస్ట్ ఉంది చెక్ చేయండి. హైయెస్ట్ వాల్యూ ఎంత? హైయెస్ట్ వాల్యూ 20. 20 ఏమనండి F1 అనండి. ఈ F1 దీని ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చూడండి. ఇది మాడ్ ఫార్ములా అని చెప్పిన. వాడు ఏమడుగుతాడు క్వశ్చన్ చూడండి, ఎగ్జామినర్ ఏమడుగుతాడు అంటే చూడండి రైట్ ద గ్రూప్ డేటా మాడ్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ఇట్ అంటాడు. సో ఇప్పుడు L అంటే ఏంటి చూడండి, L అంటే ఏం రాస్తాం ఇక్కడ చూడండి లోయర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. చూడండి ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీకు ఫార్ములా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా సింప్లిఫికేషన్ వచ్చేస్తుంది. L అంటే ఏమని చెప్తున్నా చూడండి. L అంటే వినండి, బాగా జాగ్రత్తగా వినండి. L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. F1 అంటే ఏంటండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F0 అంటే ఏంటండి F0 F1 ముందు ఉంది కాబట్టి చూడండి ద ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. వన్స్ అగైన్ ద ఫ్రీక్వెన్సీ ప్రిసీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. F2 అంటే ఏం చూడండి తర్వాత ఉంది కాబట్టి మనం ఏమంటాం సక్సీడింగ్ అంటాం. ముందు ఉంటే ప్రిసీడింగ్ అంటాం, తర్వాత ఉంటే సక్సీడింగ్ అంటాం. ద ఫ్రీక్వెన్సీ సక్సీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. H అంటే ఏంటండి సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. చాలా మంది హైట్ అని రాస్తారు, హైట్ అని రాయకూడదు, సైజ్ అని రాయాలి. సైజ్ ఆర్ విడ్త్, సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. సో ఇది ఫార్ములా ఎక్స్ప్లెనేషన్. దీనిపైన కంపల్సరీ రేపు మీడియన్ క్వశ్చన్ అడిగితే
మాడ్ ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేయమని 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది మనకు సెక్షన్ 2లో. ఈ 14th చాప్టర్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 3 ఫార్ములాస్ 6th చాప్టర్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ 6+6 3+3 6 ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు గ్యారంటీగా 4 మార్కుల క్వశ్చన్ గ్యారంటీగా మీ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో ఇది మాడ్కి సంబంధించిన క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.